అందరికీ నమస్కారం. చాలా బాధగా అనిపిస్తుంది. ఇప్పుడు అందరం మనుషులమే. మన పార్టీయా, పరాయివాడి పార్టీయా? ఓకే, పరాయివాడి పార్టీ అంటే మనం విమర్శలు చేస్తాం, రాజకీయంగా విమర్శలు చేస్తాం. కానీ ఎవరికి అన్యాయం జరిగినా కానీ మన గుండె బాధపడుతుంది. ఈరోజు నేను చాలా బాధపడుతున్నాను. ఎందుకు బాధ అంటే మన పిఠాపురం వర్మ గారి పరిస్థితి చూస్తే జాలేస్తుందండి. మొన్న ఎక్కడో బ్యానర్లో ఒక బ్యానర్, మన జనసేన వాళ్ళు కట్టిన బ్యానర్లో చంద్రబాబు గారి ఫోటో లేదని ఆయన మదన పడితే ఇప్పుడు బ్యానర్లోని BAN తీసుకొని బ్యాన్ చేసి పడేసినారు. అసలు ఇన్ఛార్జిగా పీకి పక్కన పడేశారు మన SVSN వర్మ గారిని. చాలా యాదృచ్ఛికం అనే కంటే కూడా బాధాకరం. ఇంకా బాధ తప్త హృదయంతోనే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇక్కడ వెటకారం కాదండి. లేకపోతే అన్న మనకేమన్నా వాళ్ళు ఒకటి వాళ్ళు పీకేసినారు, పని అయిపోయింది, మనకెందుకన్నా అనే వాళ్ళకు ఒకటి చెప్తున్నా. ఇప్పుడు సీటును వదులుకోవడం అన్నది అంత ఈజీ కాదండి. ఇప్పుడు అనునిత్యం క్యాడర్తో ఉంటూ నాకు నెక్స్ట్ సీట్ వస్తుంది, నేను పోటీ చేస్తాను అని ఎన్నో ఆశలు పెట్టుకొని అక్కడ గ్రౌండ్ వర్క్ చేసుకుని అంతా ప్రిపేర్ అయ్యి వర్మ రెడీగా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ పిఠాపురంకు వస్తాను, నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తానంటే పాపం వర్మ అన్ని రోజులు పెట్టుకున్న ఆశలు అడియాశలు అయ్యాయి. సరే, పొత్తు ధర్మంలో భాగంగా ఏదైతే ఏమైంది, నేను పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తానని చెప్పేసి ఆ రోజు అవుట్ రైట్గా తను కానీ తన కార్యకర్తల్ని కానీ ఆయన కన్విన్స్ చేసి పవన్ కళ్యాణ్ కోసం పాటుపడ్డారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గెలిచేవాడా వర్మ సపోర్ట్ లేకపోతే అంటే చెప్పడం కష్టం, కానీ ఖచ్చితంగా మెజారిటీ అయితే తక్కువ వచ్చింది. ఎందుకంటే వర్మ సపోర్ట్ అన్నది చాలా ఇంపార్టెంట్. వర్మకి చాలా మంచి క్యాడర్ ఉంది. అఫ్ కోర్స్ తెలుగుదేశం క్యాడర్ అంతా వర్మకి సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు 21 చోట్ల గెలిచిన చోట్ల తెలుగుదేశం వల్ల ప్రభావమే ఎక్కువ. ఒట్టి జనసేన పోటీ చేస్తే గెలవదు, వాళ్ళకు కూడా తెలుసు. అందుకే కదా పొత్తు పెట్టుకుంది. లేకపోతే ఎందుకు పెట్టుకుంటాడు? జిల్లా బట్టి పెట్టుకుంటాడా? పొత్తు పెట్టుకుంది, నేను గెలవలేను, నాకు ఆ సామర్థ్యం లేదని పొత్తు పెట్టుకున్నాడు. సో వర్మ గారి ప్రభావం చాలా ఎక్కువ ఉంది పవన్ కళ్యాణ్ గెలవడంలో. సరే, ఆ ఎలక్షన్స్ మీటింగ్లో చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడంటే వర్మ గారు సీటు త్యాగం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి కోసం, కానీ ఇదే చోట నుంచి వర్మ గారిని ఎమ్మెల్సీని చేస్తా అన్నారు. ఎలక్షన్ క్యాంపెయిన్లో చంద్రబాబు నాయుడు గారు అన్నారు, నా దగ్గర ప్రస్తుతానికి ఐప్యాడ్ లేదు కాబట్టి నేను చూపిలేకపోతున్నాను, కానీ ఆ మాట అయితే అన్నాడు. అది అందరికీ తెలుసు. కానీ ఎలక్షన్స్ అయిపోయాయి. లాస్ట్కి ఆ ఎమ్మెల్సీ కూడా లేకోకుండా నాగబాబుకి ఇచ్చినారు. మన వర్మ గారికి ఇవ్వాల్సిన ఎమ్మెల్సీ నాగబాబుకి ఇచ్చినారు. నాగబాబు వచ్చేసి అదే పిఠాపురంలో ఆ ఎమ్మెల్సీ అయిన రోజు వచ్చాడు. ఒక 50 పడుకుల ఆసుపత్రి అనుకుంటా, మా హయాంలో అది మొత్తం రెడీ అయింది. ఎందుకంటే 6 నెలల్లోనో 3 నెలల్లోనో ఆసుపత్రులు మనం కట్టలేము. సో మా హయాంలో మొదలు పెట్టినది అది పూర్తయితే దానికి శంకుస్థాపన కాదు, దానికి ప్రారంభోత్సవం చేశాడు. ఇంకొక NTR అన్నా క్యాంటీన్ ఏదో అదొకటి స్టార్ట్ చేశాడు. ఇంకంతే. తర్వాత అడ్రస్ లేడు. ఒకసారి మన నాగబాబు కోసం కూడా స్పెషల్ హెలికాప్టర్, ఆయన స్పెషల్ హెలికాప్టర్లో ఒక ఎమ్మెల్సీగా హైదరాబాద్ నుంచి అదేదో కామెడీ షోలు, నవ్వుకునే షోల మధ్యలో వచ్చేసి వెళ్ళిపోయాడు. సో అప్పటికీ పాపం మనసు చంపుకొని మన వర్మగారు పనిచేస్తూనే ఉన్నారు. ఆయన ఏం అడగలేదు, నాకు ఇవ్వకపోతే పర్లేదు గుర్తింపు, కనీసం చంద్రబాబు నాయుడు గుర్తింపు ఇవ్వండి, బ్యానర్లో ఫోటో పెట్టండి అంటే ఏకంగా ఇన్ఛార్జిగా వర్మగారిని తీసి పక్కన పడేశారు. ఇక్కడ మీరు గమనించండి, నాకు కులాల గురించి మాట్లాడడం నాకు ఎక్కువ ఇష్టం ఉండదు, కానీ చంద్రబాబు నాయుడు ఆచితూచి వ్యవహరిస్తారనే దానికి ఇదే చక్కటి ఉదాహరణ అండి. ఇప్పుడు వర్మ నాకు తెలిసి రాజులు సంఖ్యాపరంగా వాళ్ళు చాలా తక్కువ, సో కాపులు ఎక్కువ. సో కాపుల్ని అపీస్ చేయడానికి వర్మని తీసి పక్కన పెడతా. ఇంతకుముందు వర్మకు సీటీలే, ఏది ఎమ్మెల్యే, తర్వాత ఎమ్మెల్సీ సీటీలే, ఇప్పుడు ఏకంగా ఇన్ఛార్జిగా పీకి పక్కన పడేసినాడు. రాజులందరికీ అన్యాయం చేసినట్లా కాదా అండి? మిమ్మల్ని అడుగుతున్నాను. కులాల గురించి ఎందుకు మాట్లాడతారన్నా, మీరు మామూలుగా మాట్లాడరు కదా, ఇప్పుడు ఎందుకు మాట్లాడతారు తప్పు కదా అంటే ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్. ఒకటి, నేను ఊహించలేదండి ఆనెస్ట్గా, వర్మ గారిని ఇన్ఛార్జిగా తీసేస్తారని నేను ఊహించలేదు. తీసేశాడు. ఎన్నో అభియోగాలు వచ్చాయి ఎవరిపైన? తన సొంత కులస్తుడైన మిడ్ నైట్ మసాలా నాయుడు పైన ఎన్నో అభియోగాలు వచ్చాయి. ఎన్నో దరిద్రాలు చేస్తున్నాడు. అసలు టీటీడీకి ఉన్న ప్రతిష్టను భంగం కలిగించడమే కాకుండా భ్రష్టు పట్టిస్తున్నాడు. కానీ అతన్ని ఏమైనా తీసాడా? అతని గురించి ఒక మాట అయినా అన్నాడా? ఎక్కడో మన మీటింగ్లో ఫ్లెక్సీల కోసం దానికోసం దీనికోసం గొడవ పడకూడదు, అసలు చంద్రబాబు నాయుడు ఆగ్రహం దాల్చాడు,
లేకపోతే సీరియస్ అయ్యాడు, ఆగ్రహోదగ్ధుడయ్యాడు అని చెప్పేసి ఈ పచ్చ మీడియా వాళ్ళు రాసుకున్నారు తప్పితే బీఆర్ నాయుడు పైన సీరియస్ అయ్యాడు, బీఆర్ నాయుడు పైన ఆగ్రహం చెందాడు అని చెప్పేసి ఒక్క చోటైనా రాశారండి? అసలు చంద్రబాబు నాయుడు ఆగ్రహం పొందాడా? లేదు. ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు రాజులు వాళ్ళు సంఖ్యాపరంగా తక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళను తెలుగుదేశం పార్టీలో పురుగుల్లాగా చూస్తున్నారు. అదే తన సొంత కులస్తుడైన బీఆర్ నాయుడు ఎన్ని దరిద్రాలు చేస్తున్నా చుట్టు కొలతలే చూస్తున్నా, చుట్టు నడుమునే తడుతున్నా అని ఏం చేసినా గాని బీఆర్ నాయుడు పైన ఆగ్రహం గాడు, సీరియస్ గాడు, ఈ ఆగ్రహం స్టార్ ఏం చేయడు. అదే రాజులు కాబట్టి వాళ్ళు సంఖ్యాపరంగా చాలా తక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళ మీద యాక్షన్. ఇప్పుడు పాపం వర్మ ఏం పోయి ఆడేం ఎవరితో గొడవపడ్డాడండి? దేనికోసం గొడవపడ్డాడు? నా ఫోటో పెట్టండి ఫ్లెక్సీలను గొడవపడ్డాడు, మా బాబు గారి ఫోటో పెట్టలేదని గొడవపడ్డాడు. అతన్ని పీకు పక్కన పడేశాడు. చూడండి, చంద్రబాబు అంతా నేననింది కాదండి ఈ మాట, కేసీఆర్ అన్నాడు. డర్టీయెస్ట్ పొలిటీషియన్ ఇంకొకడు ఉండడు. వాళ్ళకు ఏమి జరిగినా గానీ నిమ్మకు నీరెత్తినట్టుంటాడు. ఇప్పుడు అనంతపురం ఎమ్మెల్యే వాళ్ళ కులమే. జూనియర్ ఎన్టీఆర్ గారిని, తల్లి గారిని లకారాలతో తిట్టాడు. ఆ పక్క ఫోన్ లో విన్నవాడు కూడా బయటకు వచ్చేసి నాతోనే ఫోన్ మాట్లాడాడు, అది ఏ కాదు పుట్టగోసి కాదని చెప్పినారు. నారా లోకేష్ ఏమైనా ఒక యాక్షన్ తీసుకున్నాడా? చంద్రబాబు ఏమైనా యాక్షన్ తీసుకున్నాడా? మళ్ళీ ఇంటికి పిలిచి భోజనం పెట్టారు. ఏదో ఒక్కొక్క నియోజకవర్గం వాళ్ళని, ఒక్కొక్క జిల్లా వాళ్ళని పిలిచి ఏదో భోంచేస్తాడంట నారా లోకేష్. అతన్ని పిలిచి భోజనం పెట్టాడు. వర్మనేమో తీసి పక్కన పడేసినాడు. ఏ విధంగా అభివర్ణించాలండి? నేను ట్విట్టర్ లో కూడా పెట్టా, వి స్టాండ్ విత్ వర్మ అని. అంటే ఇప్పుడు కార్లో కూర్చున్న ఇక్కడ పైకి నేను నిలబడితే నాకు రూఫ్ తగులుతుంది కాబట్టి నేను నిలబడలేను, కానీ అయిపోయిన తర్వాత నిలబడతా. నేను ఆల్రెడీ 5 నిమిషాలు నిలబడినా. వి స్టాండ్ విత్ వర్మ గారు అండి, పిఠాపురం వర్మ గారు. ఇది చాలా దారుణం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పినాడు అని చెప్పేసి పీకేయడం ఏందండి? అందులోనూ కాపులు ఎక్కువ ఉన్నారు, రాజులు తక్కువ ఉన్నారని చెప్పేసి రాజులకు అన్యాయం చేయడమా? ఇక్కడ నేను రాజుల్ని తిట్టట్లేదు, కాపుల్ని తిట్టలేదు, కానీ చంద్రబాబు మైండ్ సెట్ చూడండి అంటున్నా. ఎక్కడ ఎక్కువ నాకు లాభం వస్తుందంటే ఇంకా తన లేదు, మన లేదు, ఏది లేదు, పీక పక్కన పడేసి అంతే అయిపోయాయి. ఎమ్మెల్సీ ఇచ్చా అన్నట్టు మరి ఇచ్చినాడా? మీరే చెప్పండి, చూసి ఆడియన్స్ చెప్పండి. ఎంత దారుణం అంటే చంద్రబాబు నాయుడు. అందుకే మళ్ళీ ఒకసారి మనం గుర్తు చేసుకుంటూ ఉండాలండి అప్పుడప్పుడు. కేసీఆర్ గారు అన్నది డర్టీయెస్ట్ పొలిటీషియన్ చంద్రబాబు నాయుడు అని. ఎన్ననుకునేం లాభం? వర్మ పోస్ట్ కాస్త ఊడింది. బ్యానరు ఎక్కడ ఫోటో అన్నాడు. బ్యానర్ అంటే బ్యానర్ బ్యాన్ చేసేసాడు నారా. అది బ్యానరా అయింది. ఎవడి కర్మకు ఎవడు బాధ్యుడు? బాధపడ్డం మన బాధ్యత కాబట్టి నేను వర్మ గారికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఎవరిని నమ్మినావు, ఏమైందో వర్మ గారిని ఆలోచించమని చెప్తున్నాను. గొర్రె కషాయి వాడిని నమ్మినట్టు వర్మ చంద్రబాబుని నమ్మినాడు, నట్టేట ముంచినాడు. నాకైతే మధ్యాహ్నం భోజనం కూడా చేయాలనిపించలేదండి, అందుకే కాఫీ తాగుతున్నా. బాధ అనిపిస్తుంది. ఇప్పుడు మనవాడు కాకపోతే మాత్రం సంఘీభావం తెలిపాలి, సింపతి చూపించాలి. ఇటువంటి దరిద్రాలు మళ్ళీ జరగకోకుండా మన ఆంధ్ర రాష్ట్రంలో మనం ఒక కంట కనిపెడుతూ ఉండాలి. వర్మ గారు, మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే మమ్మల్ని అడగొచ్చులేండి, నేను చేస్తాం మాకు చేతనైనంత.